లైఫ్లో ఉన్న ఏకైక నరకం ఏంటో తెలుసా? కనపడిన ప్రతి చుట్టాలు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతారు. ప్రతి అక్క తమ్ముడితో చెప్పే కామన్ డైలాగ్, నిన్న అమ్మ కనలేదురా, చెత్త కుండీలో ఏడుస్తుంటే తెచ్చుకుంది. ఇది వినని తమ్ముడు ప్రపంచంలోనే ఉండడు. ఇంట్లో యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలుసా? ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఖాళీ అయినప్పుడు. నువ్వు నింపు అంటే నువ్వు నింపు అని గొడవ స్టార్ట్. భార్య నేను లావుగా ఉన్నానా అని అడిగితే అది ప్రశ్న కాదు, ట్రాప్. లేదు అని చెప్తే అబద్ధం, అవును అని చెప్తే యుద్ధం. సైలెంట్గా ఉండటమే సేఫ్. భార్య చేసిన వంట బాగోకపోయినా అద్భుతం అని ఎందుకంటారో తెలుసా? టేస్ట్ తెలియక కాదు, ఇంకా బ్రతకాలని ఉంది కాబట్టి. దోమలు కేవలం రక్తం తాగుతాయి, కానీ భార్య మాత్రం నా బ్రెయిన్ అంతా తింటుంది. గోవా ట్రిప్కి ప్లాన్ వేసినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వస్తాం వస్తాం అంటారు. తీరా టైంకి అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్. హ్యాండ్ ఇవ్వడంలో వీళ్లే తోపులు. ఇంటికి వచ్చిన చుట్టాలు వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే డబ్బుల కోసం మనం పెట్టే ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ పసిపిల్లల్లో కూడా ఉండదు. ఆదివారం మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుంది. సాయంత్రం 6 అవ్వగానే రేపు సోమవారం అని గుర్తొచ్చి గుండె బరువెక్కిపోతుంది. ఫ్రెండ్ గాడు రేపు ఇస్తా అని డబ్బులు అడిగితే నమ్మకు. ఎందుకంటే ఆ రేప్ అనేది క్యాలెండర్లో కూడా ఉండదు. ఫ్రెండ్ గాడు రేపు ఇస్తారా డబ్బులు అని అంటే నమ్మకు. ఎందుకంటే ఆ రేప్ పోయి సంవత్సరం అవుతుంది ఇవ్వడానికి. మా ఫ్రెండ్ పెళ్లి చూపుల్లో అమ్మాయికి వంట వచ్చా అని అడిగారు. దానికి తను నీళ్ళు వేడి చేయడం, మ్యాగీ చేయడం వచ్చు అని అన్నది. ఇప్పటిదాకా సింహంలా తిరిగిన నా ఫ్రెండ్ తాళి కట్టగానే పిల్లిలా మారిపోయాడు మావా. పెళ్లిపీటల మీద మా వాడు ఎంత నవ్వుతున్నాడో చూడు. పాపం ఆ నవ్వు చివరిసారి అని వాడికి ఇంకా తెలియట్లేదు. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నచ్చిన బట్టలకి సైజ్ సరిపోదు, సైజ్ సరిపోయే బట్టలకి రేట్ సరిపోదు. అందరూ పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకో అంటారు, కానీ చేసుకున్నాకే తెలుస్తుంది ఉన్న లైఫ్ అయిపోద్దని.